ఆల్రెడీ 2024లో బెస్ట్ ఫిల్మ్స్ మీద వీడియో చేస్తున్న టైంలోనే ట్విలైట్ ఆఫ్ ది వారియర్స్ వారియటింగ్ ఫిల్మ్ గురించి కూడా మీకు రికమెండ్ చేశాను అనమాట. పోతే ఇండియాలో ఇవాళ హాంకాంగ్ వారియర్స్ గా సినిమా రిలీజ్ అయిందనమాట. డ్యూరేషన్ ని కాస్త ట్రిమ్ చేశారు అండ్ ఇండియాకి తగ్గట్టు ఓల్డ్ లక్ష్మీ గణపతి ఫిల్మ్ స్టైల్లోని ప్రమోట్ కూడా చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా సెకండ్ టైం చూసాక నాకు థియేటర్స్ లో వర్తా కాదా, మీరు కూడా వెళ్ళొచ్చా లేదనే దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ ఫిల్మ్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఆ యాక్షన్ లవర్స్ కి కంప్లీట్ ఫీస్ట్ లాంటి ట్రీట్ మాత్రమే కాదు, వరల్డ్ బిల్డింగ్ గానీ క్యారెక్టర్స్ గురించి ఫ్లాష్ బ్యాక్స్ లో ఉన్న కొన్ని కనెక్షన్స్ అండ్ ఎమోషన్స్ గురించి అయితే మాత్రం క్లియర్ గా ఆల్మోస్ట్ సినిమా 2 hours 5 minutes ఉంటుందన్నమాట. అండ్ నిజానికి అందులో కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన కొన్ని మూమెంట్స్ గురించి, ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేసి 2 hours 30 minutes కూడా పెట్టుంటే బాగుండేదనే ఫీలింగ్ కూడా వచ్చింది ఒరిజినల్ వెర్షన్ ఇంతకు ముందు చూసినప్పుడు. సో అందులోని ఈ 2 hours 5 minutes ఉన్న డ్యూరేషన్ ఇప్పుడు ఇండియన్ వెర్షన్ కి అయితే మాత్రం 1 hour 44 minutes గా ట్రిమ్ చేసి రిలీజ్ చేశారనమాట. సో ఎక్కువ వైలెన్స్ సీక్వెన్సెస్ ఉండడం వల్ల ఆ సీన్స్ ని సిబిఎఫ్సి వాళ్ళు తొలగించారు అనుకున్నాను, కానీ లేదు. అంటే ఇండియాలో రిలీజ్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఆ క్రైమ్, ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ గానీ కంప్లీట్ గా కాంప్లెక్స్ క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ శాతం ఉన్న ఆ పాత్ బ్రేకింగ్, జా డ్రాపింగ్ యాక్షన్ సెన్స్ ని ఎక్కువగా రెగ్యులర్ ఆడియన్స్ ని టార్గెట్ చేయడానికి అయితే మాత్రం నాన్ స్టాప్ యాక్షన్ ఫీస్ట్ గా సినిమాని అయితే మాత్రం ట్రిమ్ చేసి ఈ వెర్షన్ ని ఇలా ఎడిట్ చేసినట్టు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఆ పరంగా అంటే ఒకప్పుడు లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ రెగ్యులర్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసేవి అనమాట. సో ఆ వైబ్ ని మళ్ళీ తిరిగి తీసుకురావడంలోని ఈ సినిమా 100కి 200% సక్సెస్ఫుల్ గా వర్క్ అయినట్టు అనిపిస్తుంది. అల్టిమేట్ ట్రీట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ గా అనిపిస్తుంది. ముఖ్యంగా సెట్ పీసెస్ అయితే మాత్రం ఆ వారియర్ సిటీ అనేది రియల్ గా ఒకప్పుడు ఉండేది అనమాట, మిత్ హిస్టరీ లాంటిది హాంకాంగ్ లోని. దాంతో పాటు హాంకాంగ్ ఓల్డ్ మిత్ యొక్క ఆ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన కొన్ని ఈవిల్ ఫోర్స్ పవర్స్ గురించి అయితే మాత్రం కామిక్ నావెల్స్ లాంటి బుక్స్ ఉంటాయి అనమాట. వాటిని కూడా ఇందులో అడాప్ట్ చేసుకుని యాక్షన్ సీన్స్ లోని ఇంక్లూడ్ చేశారనమాట. ఒక క్రేజీ ఇంగ్రీడియంట్ ని యాడ్ చేసిన వైబ్ అయితే వస్తుంది అనమాట, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లోనే. హాంకాంగ్, మాండ్రిన్, చైనా యొక్క మార్షల్ ఆర్ట్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా అయితే మాత్రం ఒక ఐడియా ఉంటుంది, కానీ కొత్తగా చూసే వాళ్ళకైతే మాత్రం దీని గురించి క్లారిటీ రాదు. డౌట్ అయితే ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గా మిగిలిపోతాయి అనమాట. బట్ సినిమా చూస్తున్నంత సేపు అయితే మాత్రం ఆడియన్స్ కి సీటేజ్ మూమెంట్ లో కూర్చోబెట్టడం మాత్రమే కాదు, ఫ్రేమ్ ని కంప్లీట్ గా స్క్రీన్ నుండి అయితే మాత్రం ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదు, పక్కకి బుర్ర తిప్పకూడదు అనే టైప్ ఆఫ్ వైబ్ అయితే మాత్రం యాక్షన్ సీన్స్ అంత జా డ్రాపింగ్ గా డిజైన్ చేశారు. సెకండ్ టైం ఎక్స్పీరియన్స్ కూడా థియేటర్స్ లోనే అదిరిపోయింది. కాకపోతే ఆ డ్యూరేషన్ ని ట్రిమ్ చేయడం వల్ల చాలా వరకు ఎమోషనల్ కనెక్షన్ అయితే మాత్రం క్యారెక్టర్స్ మధ్య డ్రామాలో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది లిటిల్ బిట్. లిటరల్లీ ఇండియన్స్ అయితే 2 hours చూడగలరు, 2 hours 5 minutes. 3 hours అంటే కష్టం, కానీ ఈ 2 hours 5 minutes కి ఆ 20 minutes ఎందుకు కట్ చేశారో తెలియదు, కానీ చాలా వరకు ఎమోషనల్ కనెక్షన్, కొన్ని కాంప్లెక్స్ క్యారెక్టర్స్ మధ్య ఎక్స్ప్లోర్ అయ్యే డ్రామా గానీ ఆ కనెక్షన్ గానీ ఇంకాస్త ఉంచుంటే కూడా బెటర్ గా ఉండేది కదా, అనవసరంగా ట్రిమ్ చేశారు. అది కాస్త మిస్ అయిన ఫీలింగ్ అయితే మాత్రం థియేటర్స్ లోని ఈ వెర్షన్ లో నాకు వచ్చింది. మరి పోతే ఇది ఫ్రాంచైజ్ కాదు, ఫ్రెష్, మీరు ఏ పార్ట్స్ చూడకుండా డైరెక్ట్ గా సినిమాని చూసేయచ్చు. కాకపోతే ఈ స్టోరీ చూస్తున్నప్పుడు ప్రీక్వల్, ఫ్లాష్ బ్యాక్ ఫిల్మ్ కూడా వచ్చి ఇంకా బాగుండేది, ఇంకా ఈవెన్ సీక్వెల్ కూడా కంటిన్యూ చేసేలాంటి కాన్సెప్ట్ అనమాట. హాంకాంగ్ వారియర్స్ ని థియేటర్స్ లోని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు ఇంకాస్త క్లారిటీ కోసం ఇంకా ఏమైనా డీటెయిల్స్ మిస్ అవుతున్న వైబ్స్ వస్తే మాత్రం ఒరిజినల్ వెర్షన్ అయితే మాత్రం ఆ 20 minutes కి సంబంధించిన సీన్స్ ని HD ఆన్లైన్ లో చూసేయచ్చు అనమాట. లేదు బ్రో, మొత్తం డైరెక్ట్ గా ఆన్లైన్ లోనే చూసేస్తాం, ఆ చైనీస్ లాంగ్వేజ్ లోనే సబ్ టైటిల్స్ తో చూసేస్తాం, థియేటర్స్ కి ఎందుకు అని మీరు అనుకుంటే మాత్రం ఒక మంచి యాక్షన్ ట్రీట్ ని థియేటర్స్ లోనే మిస్ అయిన ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం మీకు పోతుంది. అండ్ సబ్ టైటిల్స్ కన్నా డబ్బింగ్ కన్వీనియంట్ గా ఉన్న వాళ్ళు కూడా థియేటర్స్కి వెళ్తే ఇంకా బెస్ట్. సో అది నా రివ్యూ అండ్ నా ఎక్స్పీరియన్స్ గురించి. ఆల్రెడీ ఇంతకు ముందు సజెస్ట్ చేశాను, థియేటర్స్లో చూసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మీకైతే మాత్రం ఈ హాంకాంగ్ వారియర్స్ అనే టైటిల్ తోటి క్లారిటీ అయితే ఇచ్చాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా డౌట్ ఉన్న వాళ్ళకి కూడా వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.